హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రీట్. ఏంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా సంక్రాంతి పండగ అయితే మాత్రం ఈసారి సిటీలోనే జరిగింది. ఊరైతే వెళ్ళలేదన్నమాట. ఈ సిటీలో ఏం చేసాము ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో అయితే జీవీఎల్ నరసింహరావు గారు సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తున్నారు. సో అలా అయితే మేము పండగ రోజు ఇలా బయలుదేరాము, పిల్లలు అందరం కలిసి. మార్నింగ్ అంతా పూజ అంతా గుడికి వెళ్ళొచ్చేసి 9:30, 10కి ఇట్లాగా 3, 4 కార్లలో బయలుదేరి వెళ్ళామన్నమాట. అక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ లేడీస్ అయితే మదన్ అంకుల్ కార్‌లో ఎక్కాము. గర్ల్స్ అందరేమో స్వామి అన్నయ్య కార్‌లో ఉన్నారు. బాయ్స్ అందరూ వచ్చేసి శ్రీనివాస గారి కార్‌లో ఉన్నారు. వచ్చేసాం మనం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్‌కైతే వచ్చామండి. ఇక్కడ ఒక గ్రూప్ పిక్ తీసుకుంటున్నాము. ఎంట్రన్స్‌లో చూసారా, ఎనక టెంపుల్ లుక్ అయితే అద్దిరిపోయింది కదండీ! ఒక మనం మంచి వైబ్ వచ్చేసిందనమాట. ఎక్కడికో ఒక చెన్నై వెళ్ళినట్టుగా అట్లా. అంటే చెన్నైలో టెంపుల్స్ ఎక్కువ. అలా మనకి చూడగానే ఆ లుక్ వచ్చేసిందనమాట అంతగా. సో పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తారా లేదా అనేదైతే చూడాలి. మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడేమైనా టికెట్ ఉంటుందా అని జెప్పేసి. కానీ కాదు, మొత్తం ఫ్రీయే అండి. టోటల్ ఫ్రీ అనమాట. లోపలైతే మాత్రం చాలా స్టాల్స్ ఉన్నాయి. తర్వాత మనకి టైం సరిపోదండి. 1 డే పూర్తిగా కంప్లీట్‌గా పెట్టుకుంటేనే అవుతుంది. యాక్చువల్‌గా చాలామంది ఈవినింగ్ వెళ్లారు. మేమైతే మార్నింగే వెళ్ళామనమాట. మార్నింగ్ ఇదిగోండి, అందరూ మా శ్రీనగర్ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వెళ్ళాము. ఎవరికి అవైలబుల్‌గా ఉంటే వాళ్ళు. ఇలా చూసారా, ఎంట్రన్స్‌లో ఎంత బావుందో, చల్లగా ఉంది. ఆ లోపల కూడా చాలా బావుందండి. ఒక టెంపుల్‌లోకెళ్ళినట్టుగా ఫీలింగ్ చాలా అంటే చాలా బావుందండి. పొంగల్ రోజే వెళ్ళాము. 15థ్ అనమాట. ఇదిగోండి, ఇసుక మీద రాసారు చూసారా? మహాసంక్రాంతి అని జెప్పేసి. చాలా బావుంది. జీవీఎల్ నరసింహారావు గారు పెట్టారు కాబట్టి ఆ వీలో నామం వచ్చేలాగా పెట్టారు. ఇటువైపు టైగర్స్ పెట్టారనమాట. చిన్న పిల్లలు బొమ్మలు చూసి తెగ ముచ్చట పడిపోయారండి. ఇదిగోండి, ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి గదా! ఈ బొమ్మలు చూసి రేయాన్ష్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎళ్ళగానే ఎంట్రన్స్‌లో ఇవే కనిపించాయన్నమాట. అక్కడి నుంచి ఒక 15-20 మినిట్స్ అక్కడే స్టే చేశారు పిల్లలందరూ కూడా. ఆ యానిమల్స్ చూస్తూ అలాగనమాట. చూడండి, కాకపోతే మేము వెళ్ళిన టైంలో 10, 10:30 అవుతుంది కదా! కొంచెం అప్పుడప్పుడే సన్‌లైట్ ఎక్కువవుతుందనమాట. ఇంకా ఎండ వచ్చేస్తుంది. అప్పుడు పర్వాలేదు గానీ 11:30, 12 అయ్యేటప్పటికి 11:30 అప్పటికి బాగా ఎండొచ్చేసింది. ఇదిగా అందరూ ఇంకా ఫోటోసు అలా యానిమల్స్ అన్నీ చూస్తూ ఉండిపోయారు. ఇదిగోండి, పిల్లలందరూ కూడా ఇక ఫోటోలు దిగుతూ ఉన్నారు. మహాసంక్రాంతి అని రాశారు గదా! ఈ ఇసుకతో అటుపక్క, ఇటుపక్క 2 వైపులా కూడా యానిమల్స్ పెట్టారనమాట. పిల్లలకి బొమ్మలు పెట్టారు. చక్కగా అక్కడ ఫోటోస్ అయ్యి దిగుతూ ఉన్నారు. ఆ తర్వాత కొంచెం లెఫ్ట్‌కి తిరగగానే వెంకటేశ్వర స్వామి అండి. తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. హరే రామ హరే కృష్ణ టెంపుల్ వాళ్ళు చక్కగా ఇక్కడ పెట్టారు. స్వామి బయట విగ్రహం పెట్టారండి. ఆ తర్వాత లోపల రాధాకృష్ణులున్నారు. చాలా బావుంది. ఆ దర్శనానికి కూడా ఎలో ఉందనమాట. ఎళ్ళిన వాళ్ళందరూ కూడా స్టార్టింగే స్వామిని దర్శించుకొని అలా స్టార్స్ అన్నీ చూడడం అనమాట. రేయాన్స్ కట ఆకలేస్తుందంట. సో ఇక్కడ నేను మా పిల్లలు ఫ్యామిలీ ఫోటో ఇలా దిగాము. ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్ళడం మనం. అక్కడే చెప్పులు లీవ్ చేసి ఎళ్ళే ముందుగా వాళ్ళు నామం పెడుతున్నారండి. ఆ నామం ఎంత బావుందో! చాలా అంటే చాలా ఇష్టం మాకు ఆ నామం అంటే. సో మేము కూడా ఆ నామం అయితే పెట్టించుకున్నాము. చూడండి, హరే రామ హరే కృష్ణ వాళ్ళు. ఇదిగోండి, మా పాపకు కూడా పెట్టిచ్చేస్తున్నాను. సో అలాగా దర్శనానికైతే లోపలికైతే వెళ్ళిపోయాము. దర్శనం అంటే ఎక్కువ మంది లేరు. మార్నింగ్ సెషన్ గదా! ఎక్కువ లేరు. నైట్ టైమ్ అయితే ఎక్కువ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయంట. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఉందండి, డెకరేషన్ అయితే మాత్రం చాలా బావుంది. ఇది ఎంట్రన్స్. స్వామి అలా నామం పెట్టుకొని ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఈ రైట్‌లో విగ్రహం స్వామివారున్నారు. చూడండి ఎంత బావుందో డెకరేషన్ గానీ, ఆ ఫ్లవర్స్ అవి చాలా బావున్నాయండి అసలు. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళడం. ఇంతకుముందు అన్నారు, మాకు తెలిసిన వాళ్ళన్నారు కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. అంటే పండగకెప్పుడు ఊరెళ్ళిపోతాం కదా! అందుకని చెప్పేసి తెలీదు. ఈసారి ఊరు ఎళ్ళకుండా ఉండడం వల్ల చాలామంది ఊరెళ్ళలేదనమాట. అందువల్ల మేమందరం కూడా ఇలాగ బయటికని ప్లాన్ చేసుకున్నాము పండగ రోజు. ఎక్కడికెళ్దాం అనుకుంటూనే అలాగా కారెక్కిన తర్వాత డిసైడ్ అయిపోయాము. ఏయూ గ్రౌండ్స్‌కెళ్దాము, అక్కడ బావున్నాయి సెలబ్రేషన్స్ అని జెప్పేసి. సో ఇదిగోండి, రాధాకృష్ణుల వారు ఇక్కడ మనకి ఫస్ట్ ఎక్కడికెళ్ళినా ముందు ఆయన దర్శనం అవ్వాల్సిందే మనకి. సో ఇక్కడ అమ్మవారు, స్వామి ఎంత అందంగా ఉన్నారో కదా! ఆ ఫ్లవర్స్‌లో చాలా అందరూ అక్కడ ఫోటోస్ అయితే దిగుతూ ఉన్నారు. చాలా బావుంది. ఇదిగోండి, మా పాప వాళ్ళని కూడా చక్కగా ఫోటోస్ అవి తీసుకున్నారనమాట.
ఆ ఫ్లవర్ డెకరేషన్ అండి ఎంత బావుందో అసలు. మంచి కలర్‌ఫుల్‌గా ఉందనమాట. హరే రామ హరే కృష్ణ టెంపుల్ వాళ్ళండి. మనకి చాలా అక్కడ కొన్ని కొన్ని సేవల గురించి చెప్తున్నారు. మళ్ళు డొనేట్ చేయాలనుకుంటే దీనికి డొనేట్ చేయండి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇగోండి వచ్చిన వారికంతా కూడా ఇదిగోండి ఇలా ఆఫీస్‌లాగా పెట్టుకున్నారు. డొనేషన్స్ ఇలాగా ఏమేంటి వాళ్ళు బుక్స్ పర్చేజ్ చేస్తున్నారు. ప్రసాదం పర్చేజ్ చేస్తున్నారు. సో, మనకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే అలాగా డొనేట్ చేయొచ్చు. లేదంటే ఏదన్నా బుక్స్ గానీ, ఏదో ఒకటి అలాగా మనం పర్చేజ్ చేయొచ్చనమాట. సో, అలా డొనేట్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. పిల్లలైతే మాత్రం చక్కగా ఫోటోలవి దిగేశారనమాట. లోపలికి మామూలుగా అయితే టెంపుల్ లోపల ఎలా ఉంటది కదా! ఫోటోస్ అవి. ఇక్కడ మాత్రం చక్కగా ఫోటోస్ అయ్యి తీయడానికి, వీడియో తీయడానికి కూడా ఒప్పుకున్నారు. అలా అవుతుంది. దర్శనం అయిపోయింది. ఈ తర్వాత నుంచి ఇదిగోండి ఇక్కడ ప్రసాదము అలా అమ్ముతున్నారు. హరే రామ, హరే కృష్ణ వాళ్ళు శ్రీవారి ప్రసాదం అని జెప్పేసి ఇక్కడ మనకి మామూలుగా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం ఇస్తూ ఉన్నారనమాట. సో, దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం స్టాల్స్‌కంతటి దగ్గరికి వెళ్ళొచ్చు. స్టాల్స్ అయితే మాత్రం చాలా బావున్నాయండి. ఇదిగోండి ఇంకా మన వాళ్ళు మిస్ అయిన వాళ్ళెవరైనా ఉంటే ఇక్కడ ఫోటో దిగుతూ ఉన్నారు. స్వామి అనేవాళ్ళు, ధన గారు, ఇలాగా రేయాన్స్, కార్తీ అలాగే ఇక్కడ ఒక ఫోటో. తర్వాత నెక్స్ట్ సరోజ వాళ్ళు అలా దిగుతున్నారనమాట. స్వామిని చూడగానే ముందు నాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చాడు. సో, అలాగ దర్శనం అయిపోయిన తర్వాత ఈ స్టాల్స్ దగ్గరికైతే బయలుదేరాము. ఇక్కడ ఏమున్నాయా ఇటువైపు మంచి ఆకర్షణీయంగా ఉంది. యెల్లో కలర్‌గా అని ఎళ్తే లోపలన్నీ బట్టలు అటువంటి స్టాల్సే ఉన్నాయన్నమాట. బట్టలు, నగలు ఇలాంటివి ఇగోండి ఇవి. ఇంకా ఓపెన్ అవ్వలేదు. నైట్ టైమ్‌లో బాగా జనాలొచ్చి ఫుడ్ ఐటెమ్ తినేసి ఎక్కడిదక్కడ చూడండి ఎంత అగ్లీగా చేశారో. నీట్‌నెస్ లేదనమాట. సో, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడెందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి అటు వెళ్ళలేదు. వాళ్ళు క్లీనింగ్ అవుతుంది కదా! అంటే ఇంక అటువైపంతా కూడా బట్టలు ఇలాగే ఉన్నాయన్నమాట. ఇంకెందుకులే అన్ని స్టాల్స్ తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఇటు బయలుదేరి వచ్చేసాము. అక్కడ చూడగానే హరిదాస్ కనిపించారనమాట. హరిదాస్ చూడండి అందరూ నమస్కారం చేసుకుంటున్నారు. ఆయనకి దానాలయి ఇస్తూ ఉన్నారనమాట. సో, హరిదాస్ కనిపించారు. హరిదాస్‌ని కూడా చూసేసాము. ఇలా మూవ్ అయ్యామండి. అక్కడ చాలా బావున్నాయండి ఇళ్ళు. చక్కగా ఎంత బావున్నాయో మనం అమ్మమ్మ గారింటికి, నానమ్మ గారింటికి వెళ్తే ఎలా ఉంటాయో అలా అనమాట. ఇక్కడ చూసారా కైట్స్ అవి దానికి సంబంధించిన స్టాల్ అనమాట ఇది. కైట్స్ దానికి ఈ దారము ఇవన్నీ కూడా అక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. సో, ఈ ఎంట్రన్స్ లోపల నుంచి వెళ్తే ఏంటంటే ఈవినింగ్ టైంలో పిల్లలు ఆడుకుంటానికి జైంట్ వీల్స్ అని, చిన్న చిన్న ఉయ్యాలలని ఇలాంటివన్నీ కూడా ఈ లోపలున్నాయి. దీనికి ఇందాక నేను చెప్పాను కదా! బట్టలు స్టాల్స్ ఉన్నాయి కదా! హ్యాండ్లూమ్ స్టాల్స్. అది ఇది కనెక్షన్ అనమాట. ఒకటే అనమాట. అది ఇది. చూసారా జైంట్ వీల్స్ ఇవన్నీ కూడా ఇంకా క్లీనింగ్ అవుతూ ఉంది. అవ్వలేదు. సో, ఇక్కడ చిన్న వినాయకుడు బొమ్మ ఒకటుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా ఉందనమాట. నైట్ టైమ్ అయితే లైటింగ్ ఎఫెక్ట్స్‌కి బావుంటుందేమో. కానీ నాకు డే టైమే చాలా నచ్చింది. ఈ ఇళ్ళన్నీ కూడా చూడండి ఎంత నేచురల్‌గా ఉన్నాయో. నైట్ టైమ్ ఏంటంటే ఈ లైటింగ్ ఎఫెక్ట్‌కి కొంచెం ఆర్టిఫిషియల్‌గా అనిపించి ఉండేది. డే టైమ్ కాబట్టి నేచురల్‌గా చక్కగా ఉంది. చాలామంది తెలిసిన వాళ్ళు చక్కగా రెడీ అయ్యొచ్చి ఇక్కడ ఫోటోషూట్లు చేయించుకుంటున్నారు. మాకు ఫస్ట్ టైమ్ కదా! అంతగా తెలీదు. జనరల్‌గా చాలా ఫుల్లీ ట్రెడిషనల్‌గా లంగా ఓణీస్, శారీస్ అలా కట్టుకొనొచ్చి చక్కగా ఫోటోషూట్సు, రీల్స్ తర్వాత చక్కగా తీసుకుంటున్నారు. ఆ పైన కూడా చూసారా ఇళ్ళ పైన మంచిగా గడ్డిలాగా కప్పేసి చక్కగా చల్లగా ఉంది ఇల్లంతా కూడా. చాలా బావుందండి. మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. చూసారా అమ్మమ్మ గారి ఇల్లట ఇది. ఇంకోటి నానమ్మ గారి ఇల్లు కూడా ఉందండి. అది కూడా చూపిస్తా నేను. అమ్మమ్మ గారి ఇంటి దగ్గర కూర్చొని ఇలాగ చైర్‌లో ఫోటోలు స్పెక్స్ పెట్టుకొని ఇలా దిగామనమాట. ఆహ్, చాలా ఫన్నీగా జరిగిపోయింది ఆ డే అంతా కూడా మాకు. ఏయూ గ్రౌండ్స్‌లో. అమ్మమ్మ గారింటికి వెళ్ళలేదు గాబట్టి, ఇదే అమ్మమ్మ గారిల్లు అని జెప్పేసి చక్కగా ఫోటోలు "రేయాన్స్ రారా అమ్మమ్మ గారింటికి" అని జెప్పేసి వాడిని గూడా ఫోటో దిగమని జెప్తూ ఉన్నామనమాట. చాలా బావున్నాయి. స్పెక్స్ పెట్టుకొని మరీ దిగామనమాట. మంచి ఒక్కొక్కసారి అలాగా ఇంట్రెస్ట్ ఒస్తా ఉంటుంది. సో, అలాగైతే ఫోటోసు, వీడియో అవుతూ ఉంది. చాలా హ్యాపీ అనిపిచ్చిందండి. చాలా ఎంజాయ్ చేసాం. అలా చూస్తుంటే మనకి ఊర్లో ఉన్న ఫీలింగే కలిగింది తప్ప సిటీలో ఉన్న ఫీలింగ్ కలగలేదు. మనకి బాగా పల్లెటూరులో ఇలాంటి ఇళ్ళే ఉంటాయి. ఈళ్ళని చూడండసలు వెస్టర్న్ డ్రెస్‌లు, ఆ స్పెక్స్ ఇవన్నీ గూడా ఫారెన్ నుంచొచ్చిన ఇస్కాన్ భక్తులుంటారు కదా! అలా ఉన్నారు. హరే రామ, హరే కృష్ణ భక్తులు ఫారెన్ నుంచొస్తారు కదా! అలా ఉన్నారు మీరు అంటే నవ్వుకున్నామనమాట. ఆ స్పెక్స్ అలా పెట్టేసుకొని వాళ్ళు చక్కగా లంగా ఓణీలేసుకొని అలా శారీస్ అవి కట్టుకొని ఇక్కడ ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. కాకపోతే ప్లానింగ్ అండి అదంతా కూడా. ఆ ఫోటోషూట్లు అవన్నీ చేయించుకోవాలంటే మరి ముందు నుంచి ప్లానింగ్ ఉండాలి. సో, అస్సలు చూడండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయో మనకి టైం సరిపోతుందో లేదో తెలీదు కానీ మొత్తానికి అన్నీ కవర్ చేసుకోవాలి. ఇక్కడ యాగం అవుతుంది.
హోమం అవుతుందండి. దట్టు ఇక్కడ చాలా యాగశాలలున్నాయి. ఇంకా వేరే వేరే పూజలు కూడా అవుతూ ఉన్నాయి. సో, పిల్లలు అందరూ కూడా మేమందరం వచ్చేసాము. ఇదిగోండి ఇళ్ళన్నీ కూడా వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను నేను మీకు. ఇక్కడ చూసారా బ్యాంబూ హౌస్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఫోటో షూట్ అవుతూ ఉందండి. ఈ బ్యాంబూ హౌస్‌లో పిల్లలెళ్లి చక్కగా అందులో తలబెట్టి చూస్తున్నారనమాట. చాలా బావుంది. నేనే నవ్వుకున్నాను. అమ్మ హాస్టల్‌లో ఉన్న పిల్లలు మా మమ్మీ ఎప్పుడొస్తది, మా డ్యాడీ ఎప్పుడొస్తదని ఎదురు చూస్తున్నట్టు చూస్తున్నారే మీరు అని జెప్పేసి. చాలా బావుందండి. ఈ సెలబ్రేషన్స్ మాత్రం అద్దిరిపోయాయి. ఎవరైనా ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ గుర్తుపెట్టుకొని సంక్రాంతికుంటే గనక ఏయూ గ్రౌండ్స్‌కొచ్చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ పెడతారు. నిజంగా నేచురల్‌గా ఉన్నాయి ఇళ్ళన్నీ కూడా. చూసారా పైన కలప అంటే ఐ మీన్ మనకి ఊర్లలో పూరి గుడిసెలకేస్తారు గదా! అలాంటివే ఏశారు. చక్కగా చూడండి ఒక ఇంటిని మించి ఇంకొక ఇల్లు ఉందండి. చక్కగా ఉన్నాయి. ఎంత కలర్‌ఫుల్‌గా ఇక్కడ చూసారా హరిదాసు కటౌట్ లాగా పెట్టారనమాట. చాలా బావుంది. పిల్లలు ఇంట్లోకెళ్ళి చక్కగా ముచ్చట్లాడుకొని రీల్స్‌లాగా ట్రై చేస్తూ ఉన్నారనమాట. బావుంది. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఊరెళ్ళలేదన్న ఫీలింగ్ అయితే అస్సలు రాలేదండి మాకైతే ఈసారి. చక్కగా ఊర్లో ఉన్నట్టుగానే ఉందనమాట. ఆ ఇల్లు అది ఒక ఇల్లేంటి అన్ని రకాలుగా చాలా అనిపిచ్చేసింది. ఆ ఇంటి పైన పెయింటింగ్ గాని చక్కగా అండి పిల్లలందరూ గూడా చాలా ఎంజాయ్ జేశారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. పిల్లలైతే మాత్రం వాళ్ళు బోర్ ఫీల్ అవ్వల అసలు. చక్కగా ఎంజాయ్ జేశారనమాట. చూడండి అలా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అలాగా ఆ ఇంట్లో కొంచెంసేపు స్పెండ్ చేశామనమాట. హ్యాపీగా ఉంది. చక్కగా కూర్చొని కాసేపు కబుర్లాడుకొని అలా బయటకొచ్చాము. ఆ తర్వాత ఇంకా బోలెడు హౌసెస్ ఉన్నాయండి ఇంకా అక్కడ కూడాను. అలాగా ఇంట్లో కొంచెంసేపు స్పెండ్ చేసి ఇలా బయటకొచ్చి మిగతా స్టాల్స్ అన్నీ కూడా చూద్దాము అని జెప్పేసి అయితే వస్తూ ఉన్నాము. ఇక్కడ బాయి కనిపించిందండి. మరి పల్లెటూరుకి వెళ్తే బాయిలుంటాయి కదా! ఆ బాయిలాగా చేశారు. అక్కడ రేయాన్ష్‌ని కూర్చోబెట్టామనమాట. చూడండి ఎటు చూసినా గానీ మనకి ఎంత కనువిందుగా ఉందో కలర్‌ఫుల్‌గా చక్కగా అందరూ రెడీ అయిపోయి చక్కగా వచ్చి ఫోటోస్ లేడీస్, గర్ల్స్ అయితే మాత్రం ఇంక చెప్పే పని లేదండి. రేయాన్ష్ మాత్రం బావి మీద ఏదో ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. చివరికి మా పిల్లలు బావిలోన బల్లి బలికి అని సాంగ్ ఒకటి, నేనేమో కమల్ హాసన్‌ది ఒక మూవీ ఉంటుంది కదా! బావి మీద నడిచేది అది నరుని బ్రతుకునటన అనే అది ఒక డైలాగ్ అలాగ చెప్తూ ఉన్నాను. లోపల చూస్తేనేమో మొత్తం నైట్ టైము వస్తున్నారు కదా! క్రౌడ్ ఎక్కువ ఉంటుందా అక్కడ ఎక్కువ నైట్ వేసి వెళ్ళిపోతున్నారండి. 10 వరకు ఉంటుంది కాబట్టి 9:30, 10 వరకు ఈ క్రౌడ్ అంతా కూడా తినేసి, తాగేసి ఎక్కడ పడితే అక్కడ డస్ట్ పడేసి వెళ్ళిపోవడం అనమాట. దానివల్ల ఎర్లీ మార్నింగ్ మళ్ళీ క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా! సో, అందుకని కొంచెం మెస్సీగా ఉంది. సో, ఇక్కడ యాగశాల ఉంది. ఇక్కడ పెద్ద స్టేజ్ ఒకటి ఉందండి. ఈవినింగ్ టైంలో ప్రోగ్రామ్స్ అయితే అవుతూ ఉంటాయి. సో, ఇక్కడ చూసారా పిల్లలందరూ కూడా ఎంత ట్రెడిషనల్‌గా వచ్చారో. ఇక్కడ ఎద్దులు పెట్టేశారు చూసారా? యాగశాలకు ముందు చాలా బాగున్నాయి కదా! వాడపల్లిలో ఉన్నట్టుగా అనిపించిందనమాట. సో, వన్ సైడ్ అయిపోయింది. ఇంకొక సైడ్ చూద్దామని చెప్పేసి మేము ఇంకా క్లీనింగ్‌లయితే అవుతూ ఉన్నాయి మార్నింగ్. నైటే కొంచెం క్రౌడ్ ఎక్కువుండి ఈ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ అన్నీ చూసేసి ఎక్కడిదక్కడ వేస్ట్ పడేయటం వల్ల ఇలా ప్రాబ్లము. ఇదిగోండి మోటు, పతులు, బొమ్మలు అలా గెటప్స్ ఏసుకున్న వాళ్ళు కూడా చక్కగా అటు ఇటు తిరుగుతూ హాయ్ చెప్తూ ఉన్నారు. ఆ లోపలొచ్చేసి పూజ అవుతూ ఉందండి. సో, పిల్లలందరూ ఇక్కడ కూర్చొనున్నారు. రేయాన్ష్ మోటు, పతుల దగ్గరికి వెళ్ళేసి వచ్చాడనమాట. సో, ఈ పక్క కూడా ఇలాగే అటువైపు దేవుడిని పెట్టారు. మా పాప వాళ్ళు ఫోటోస్ అవి దిగుతూ ఉన్నారు. ఇక్కడ ఒక ఏంటంటే కోడిపుంజు ఇలాగే మన సంక్రాంతి అంటే మామూలుగానే కోడిపుంజు, పొంగలు ఇలా పెట్టేసి మంచి కలర్‌ఫుల్‌గా ఈ లోపల ముగ్గులైతే ముందు వేసున్నారు. కానీ మొత్తం క క అంటే మెస్సీ అయిపోయింది. మొత్తం తీసేసినట్టున్నారు. ఇక్కడ మాత్రం లోపలికి ఎలో లేకుండా ఇద్దరు మనుషులు కూర్చొని ఉన్నారు. లోపలైతే మాత్రం చాలా బావుంది. అంటే ముందే కలర్స్ వేశారు. ఆ లోపల ఇంకేదో ఉంది. కానీ మాకు ఆ రోజు ఎలో లేదట. చూడండి ఆ బయట డెకరేషన్ చూడండి ఎంత బావుందో. అదొక ఆడిటోరియంలాగా ఉంది. అక్కడేవో ప్రోగ్రామ్స్ అవుతాయి. ఇక్కడ చూడండి చక్కగా బొమ్మలు అన్నీ చక్కగా పెట్టేసి అందంగా అలంకరించారనమాట. చాలా బావుంది. ఈవినింగ్ లైటింగ్స్‌కి చాలా బావుంటది అని చెప్పేసి నేను విన్నాను. కాకపోతే ఈవినింగ్ ఏంటంటే క్రౌడ్ ఎక్కువైపోయి అసలు చాలా ఇదిగా ఉంటుందండి. చూసారా ఇక్కడ గెటప్స్ ఏసుకొని ఉన్నారా? ఎంత వెయిటో అండి పాపం వాళ్ళైతే మాత్రం. ఇదిగోండి రేయాన్ష్‌కి భయం పోగొట్టాలని అన్నయ్య తీసుకొచ్చి ఒక ఫోటో తీయిస్తున్నారనమాట. ఇలాగ భద్రకాళి ఇలాగ అందరం గెటప్స్ ఏసుకొని ఉన్నవారు గదా! అమ్మవారిలాగా.
మహిషాసురమర్దినిలాగా ఇలాగా ఆ ఫోటోస్ అతను ఎంత వెయిటు అండి అదైతే మాత్రం తనకి చాలా ఆ మేకప్ ఏంటి, ఆ వెయిట్‌కి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళందరికీ కూడా. ఈవినింగ్ వరకు అలా ఉంటారు. సో, మేమిద్దరం మా పాపాళ్ళు, నేను ఇక్కడ ఫోటో తీసుకున్నాను. ఇక్కడ మేమంతా కూడా ఈ గ్రీన్‌గా కనపడుతుంది కదా! అక్కడికి వెళదాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నామనమాట. ఇదిగోండి నైట్ ఈవెంట్‌కి ఇలాగా చైర్స్ అవి వేసి సెట్ చేసి పెట్టారనమాట. వీళ్ళు ఈ గెటప్స్ ఏసుకొని ఉన్నారు కదా! మేకప్స్ వీళ్ళు కూడా నైట్ వరకు అలాగ ఉంటారు. నైట్ ఈవెంట్ అవుతుంది కదా! ప్రతిరోజు అవుతుంది. 12థ్ నుంచి 15థ్ వరకు ప్రోగ్రామ్స్ అండి. 12, 13, 14, 15 వరకు 4 డేస్. మేము 15థ్ వెళ్ళామనమాట. సో, ఇక్కడ ఫోటోస్ అయి దిగుదాము చాలా బావుంది అని చెప్పేసి ఇక్కడే కూర్చొని అందులో తిరిగి, తిరిగి, తిరిగి కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నాము. సో, ఇక్కడ ఒకసారి కూర్చొని ఫోటోస్ అయి దిగుదాము అని చెప్పేసి అక్కడే కూర్చొని చిన్నగా ఆ వెనక నుంచి ఆ జైంట్ వీల్ అదంతా చక్కగా పడుతుంది. బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా చాలా బావుంది అని చెప్పేసి అక్కడ కూర్చొని ఫోటో దిగుదామని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ ఆ పక్కనే గోడలు. ఇదిగోండి ఇతనే జీవీఎల్ నరసింహారావు గారు. ఆయన ఏర్పాటు చేశారు ఇదంతా కూడా. సో, ఆహ్, అంత ఈజీ కాదండి ఇంత బాగా చేయడం అనేది. చాలా చేస్తున్నారు సార్ అయితే మాత్రం. చాలా చేయించారు. సెలబ్రేషన్స్ అన్నీ కూడా చాలా జరిగిపోతున్నాయి. విపరీతమైన క్రౌడ్ అండి. మామూలు క్రౌడ్ కాదు. ఇదిగోండి బాయ్స్‌కి ఒక ఫోటో తీసాం ఇక్కడ. బాయ్స్ అందరికీ కలిపేసి. మామూలుగా అయితే దొరకరు బాయ్స్. సో, అందుకని చెప్పేసి వాళ్ళకొక ఫోటో. ఇక్కడ మా పిల్లలు కైట్స్ కొనుక్కుంటామని చెప్పేసి ఆ కైట్ షాప్ దగ్గరికి వెళ్లారు. ఆ కైట్స్ కొనడానికి వెళ్లారు. ఎండకి తట్టుకోలేక ఎండ తట్టుకోలేక పైన చెంగు కప్పుకున్నాననమాట. అంత ఎండొస్తుంది. కనపడదు. ఇంట్లో ఉంటున్నాం కదా! కానీ కనపడట్లేదు. బయటికెళ్తే తెలిసింది ఎంత ఎండగా ఉందనేది. మేము వచ్చినప్పటికి, ఇప్పటికి అయితే మాత్రం జనాలైతే పెరుగుతూ ఉన్నారండి. చాలా ఎక్కువ మంది వస్తున్నారనమాట. అక్కడ భజనలు అవుతూ ఉన్నాయి. చాలా చక్కగా ఇక్కడ చూసారా గంగిరెద్దులు వాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా అందరూ ఫోటోలు నిలబడి అలా దిగుతూ ఉన్నారు. సో, ఇక్కడైతే మాత్రం చాలా జరిగిపోయిందండి. సెలబ్రేషన్స్ అయితే మాత్రం అద్దిరిపోయాయి. చాలా అంటే చాలా బాగా. మేము ఇక్కడొక్కటే కాదు ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. సో, అక్కడికెళ్దామని చెప్పేసి త్వరగా మూవ్ అయ్యాం. ఎలా ఉంది సరోజ? ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నారంటే చాలా బావుంది అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు వాళ్ళ వేలో ఆన్సర్ ఇచ్చారు. ఇదిగోండి ఇప్పుడు మనం బయటకొచ్చేసాం. ఇక్కడి నుంచి ఇంకా లంచ్ టైమ్ అయిపోయింది. లంచ్‌కి బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఒకే రోజు ఒకటే దగ్గర గాకుండా అలాగ పార్క్ కానీ, అట్లా బీచ్ కానీ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. చూడండి బయట నుంచి ఏదో ఒక చాలా పెద్ద టెంపుల్ లాగా చాలా లుక్ వచ్చేసింది కదా! చాలా చేశారు. మేము ఆర్గానిక్ మేళాకి ఇటు వచ్చాం కదా! దానికి అపోజిటే అనమాట. రోడ్‌కి అటు సైడ్ ఇది, రోడ్‌కి ఇటు సైడ్ సో, లంచ్‌కైతే వెళ్ళాము. ఇక్కడ పిల్లల టేబుల్ అనమాట. ఉమెన్ మళ్ళీ లేడీస్ అందరికి ఒక టేబుల్ సెపరేటు. జెంట్స్ అందరికి ఒక టేబుల్ అనమాట. సో, 18 మెంబర్స్ వెళ్ళాము మేము రేయాన్స్‌తో కలిపేసి. సో, లంచ్ చేస్తున్నాము. లంచ్ చేసిన తర్వాత అలాగ మళ్ళీ పార్క్‌కెళ్ళాం. పార్క్‌లో కూడా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే మాత్రం. చాలా అనిపిచ్చింది. అంటే ముందే ప్లాన్ చేసుకోలేదు. ఎక్కడికో వెళదాం అనుకున్నాం. ఎక్కడికనేది తెలీదు. లేదంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి అలాగ పార్క్‌లో కూర్చొని అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ముందే ప్లాన్ చేసుకోలేదు కాబట్టి అలాగ బయట ఫుడ్ తినేసి ఇలా వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ ఒక సెల్ఫీ అయితే తీసుకుంటున్నాను. ఇక అందరూ ఉన్నారు కదా! అటు జెంట్స్, ఇటు లేడీస్, ఇటు పిల్లలు అందరూ కలిపి ఒక సెల్ఫీ తీసుకొని ఇలా బయటికైతే వస్తూ ఉన్నామనమాట. రేయాన్ష్ మంచి కామెడీ చేస్తున్నాడు. రేయాన్ష్‌తో జోకులవుతున్నాయి మాకు రేయాన్ష్. నేనేమో సోంపు అడుగుతున్నాను. అంత ఫుడ్ తిన్న తర్వాత సోంపు ఇవ్వాలి కదరా అనేసి. ఇచ్చాడు వాడు. చాలా కొంచెమే ఇచ్చాడు. 18 మెంబర్స్‌కి చాలా కొంచెం సోప్ ఇచ్చాడు. సో, రేయాన్ష్‌తో ఫోటోలు దిగుతున్నారు పిల్లలు. సో, ఇక్కడి నుంచి వీఎంఆర్‌డీఏ పార్క్ వచ్చేసాం బీచ్ రోడ్‌లో. అక్కడికి వెళ్ళామనమాట. అక్కడ కూడా మనకి టికెట్స్ అవి ఉంటాయి. రోడ్ సైడ్ పార్కింగ్ ఉంది. రోడ్ సైడ్ చేసుకొని ఇలాగా కార్ పార్క్ చేసుకొని ఇలాగా మనం లోపలికైతే వెళ్తున్నాము. రేయాన్ష్ బావుందిరా నీ డ్రెస్ అంటే ఫుల్లు నవ్వుతున్నాడు. ఇక్కడ చూసారా కార్తీ, సాయి వీళ్ళందరూ కూడా దీని పైకెక్కుతూ ఉన్నారనమాట. చాలా చిన్నప్పుడు ఎక్కారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నారు. ఏంట్రా మళ్ళీ గుర్తొచ్చాయా అని నవ్వుకున్నాము. సో, ఇక్కడ చాలా బావుంది కదా! ఈ బొమ్మ కూడా. దాని చుట్టూ వాటర్ అలా పడటం. సో, పిల్లలు మేము అందరూ కూడా పార్కొచ్చాము. పార్క్‌లో ఏంటంటే పిల్లలు ఎవ్వరికి ఎలా ఎటువైపు వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకున్నారో అటెళ్లారండి.
రేయాన్షు కొంతమంది గర్ల్స్ వచ్చేసి అటు పిల్లల ఆడుకునే బొమ్మలుంటాయి ప్లేథింగ్స్ అవి ఉయ్యాల ఇలాంటివన్నీ ఉంటాయి కదా అటు వెళ్ళిపోయారు. బాయ్స్ వచ్చేసి వేరే బోటింగ్ వైపు వెళ్ళిపోయారు. మేమందరం కూడా ఒక చెట్టు కింద చక్కగా బెడ్‌షీట్స్ అవి వేసుకొని కూర్చొని అలా ఎంజాయ్ చేసామనమాట. సో, ఎవరి వేలో వాళ్ళు ఎంజాయ్ చేసాము. సో, ఇంకా ఇక్కడ ఎక్కుతూనే ఉన్నారు. ఇంకా అవ్వలేదది. నాకేమో భయమేస్తుంది. ఒరేయ్! దిగండ్రా బాబు కింద పడిపోతారేమో అవి ఎలా కట్టారో ఏంటో అని నా భయం నాకేస్తుంది. సో, ఎలాగో ఒక 2 ఫోటోలు తీసిన తర్వాత దిగి కిందకైతే వచ్చేసారు. సో, అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ ఎలిఫెంట్స్ కనిపించాయండి. చాలా బావున్నాయి. చాలా ఫ్రెష్‌గా ఉన్న ఫీలింగ్ కలిగింది. చాలా బావున్నాయనమాట ఎలిఫెంట్స్ అవి కూడా. చాలా థింగ్స్ ఉన్నాయి లోపల ఆడుకోవడానికి చాలా బావున్నాయి. ఇక్కడ చూసారా స్ప్రింక్లర్స్‌తో వాటరింగ్ చేస్తూ ఉన్నారనమాట. మేమందరం కూడా అక్కడ పెద్ద పెద్ద చెట్లున్నాయి గదా! మేము బెడ్‌షీట్స్ అవి తెచ్చుకొనున్నాము. ముందుగానే బెడ్‌షీట్స్ అవి వేసుకుంటే అన్నయ్య ఏమో చెరుగ్గడలు తీసుకొచ్చారు. సో, చెరుగ్గడలు అందరికీ కట్ చేసి ఇస్తూ ఉంటే ఇలా తినేసామనమాట మేమందరం. సో, మేము ముగ్గురం కలిపేసి ఇలా ఒక ఫోటో దిగాము అక్కడ. అయిపోయింది. ఇంకా అక్కడ ఒక 2 అవర్స్ అలాగ వెయిట్ చేసాము. స్పెండ్ చేసాము. చక్కగా హౌసీ ఆడుకున్నాము. తర్వాత ఇలాగా పిల్లలందరూ ఎవరి వేలో వాళ్ళు ఎంజాయ్ చేసి అయితే వచ్చేసారు. ఇక్కడ ఇంకా ఎలిఫెంట్స్ అవి అక్కడ పిల్లలు తిరుగుతూ ఉన్నారు. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి వేరే బీచ్‌కి అయితే మూవ్ అవ్వాలని చెప్పేసి మూవ్ అయిపోతూ ఉన్నామనమాట. బీచ్ దగ్గర కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి బీచ్ దగ్గరికి వచ్చేసాము. కైలాసగిరి డౌన్ తెనేటి పార్క్ దగ్గర బీచ్ అనమాట. వాటర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా క్లియర్‌గా బ్లూ కలర్‌గా చాలా బాగుందండి. అంటే రెగ్యులర్‌గా మేము అప్పికొండ వెళ్తాం కదా! అక్కడేంటంటే పొల్యూటెడ్ వాటర్‌లా అనిపిస్తుంది. కొంచెం జిడ్డు జిడ్డుగా అదొకలా ఉంటుందనమాట. కానీ ఇక్కడైతే మాత్రం చాలా బాగుందండి వాటర్ అయితే మాత్రం. కాకపోతే మేమెవ్వరం దిగలేదు. అంటే ప్రీ ప్లాన్డ్‌గా వెళ్ళలేదు కదా! బీచ్‌కి అని చెప్పేసి. అందుకని చెప్పేసి అందులో నేను శారీలో ఉన్నాను. ఇంక అందుకని ఎక్కడా తడవలేదు. సో, రేయాన్ష్ వచ్చేసి కైట్ ఎగరేస్తున్నాడు చూసారా? అన్నయ్య, రేయాన్ష్ పిల్లలు అందరూ కూడా కైట్ కూడా చాలా హైట్‌కెళ్ళిందండి. సో, ఇలా జరిగిందండి మా పండగైతే మాత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.